హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మనకు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ గవర్నమెంట్ అయితే రావడం జరిగిందనమాట. అయితే ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చే ముందు తన మేనిఫెస్టోలో డిఎస్సి సంబంధించిన పోస్టులు అయితే విడుదల చేస్తామని చెప్పడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు డిఎస్సికి సంబంధించిన అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. అంతేకాకుండా కేంద్ర కేబినెట్ అయితే కొన్ని కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకుందనమాట. అదేమిటంటే 14 పంటలకు కనీస మద్దతు ధరనైతే పెంచడం జరిగింది. సో ఆ పంటలు ఏమిటి అనే విషయాలైతే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లో జూలై 12 తర్వాత 16,347 టీచర్ పోస్టులను నోటిఫికేషన్ ద్వారా విడుదల చేయనున్నారన్నమాట. అయితే మనకు ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే ఉన్నాయన్నమాట. సో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ పోస్టులు భర్తీని అయితే చేపట్టనున్నారు. అంతేకాకుండా మనకు కేంద్ర కేబినెట్ అయితే ఒక నిర్ణయం అయితే తీసుకుంది. అదేంటంటే 14 రకాల పంటలు కనీస మద్దతు ధరను అయితే పెంచడం జరిగిందనమాట. వరికి 177 ధర పెంపుతో కనీస మద్దతు ధర 2,300 అయితే ఉంది. అలాగే ప్రతి మొక్కజొన్న, రాగి, జొన్న పంటలకు మద్దతు ధర పెంచడం జరిగిందనమాట. అలాగే మినుములు కనీస మద్దతు ధర 7,400, అలాగే కందిపప్పు కనీస మద్దతు ధర 7,500, మినుములు కనీస మద్దతు ధర 7,400 అనమాట. గత ఏడాది కంటే 450 రూపాయలు ఎక్కువగా పెసర పంట కనీస మద్దతు ధర 8,682 అనమాట. గత ఏడాది కంటే 12 రూపాయలు ఎక్కువగా వేరుశనగ ఎంఎస్వి కింటాకు 6,783 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందనమాట. అలాగే మనకు వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం అనేది ఉంది కదా, దాని పేరు కూడా మార్చడం జరిగిందనమాట. ఆంధ్రప్రదేశ్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకంగా వాళ్ళైతే మార్చడం జరిగిందనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.